John's Gospel, యోహాను సువార్త chapter 8. 8వ అధ్యాయం. John's Gospel, chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయము verse 31 to 36. We shall read responsively. 31 నుండి 36 వచనాల్ని మార్చి చదువుకుంటాం. John's Gospel, chapter 8, verse 31 to 36, responsively. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 36 వరకు మార్చి చదువుతాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. And you shall know the truth, and the truth shall set you free. వారు, మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్తున్నామని ఆయనతో అనరి. Jesus answered them, most assuredly I say to you, whoever commits sin is a slave of sin. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. Therefore, if the Son makes you free, you shall be free indeed. One more verse. మరొక వచనం 2 చదువుతాం. Corinthians, 2 కొరింథీ chapter 3, 3వ అధ్యాయం verse 17. 17వ వచనం. 2 Corinthians 2 కొరింథీ 3:17, all together. 3:17 అందరం కలిసి చదువుతాం. Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is liberty. One more verse, lastly. మరొక వచనం Galatians, గలతీ పత్రిక chapter 5, 5వ అధ్యాయం verse 1, మొదటి వచనం all together. అందరం కలిసి చదువుతాం. Galatians 5:1, all together. గలతీ పత్రిక 5:1 అందరం కలిసి చదువుతాం. Stand fast, therefore, in the liberty by which Christ has made us free, and do not be entangled again with the yoke of bondage. చిక్కుకొనకుడి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాము. Loving Heavenly Father, మా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy holy presence as young people, to gather around thy word and to sing unto thy songs and to listen to thy word. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ సన్నిధిలోనికి వచ్చి తండ్రి ప్రభా, ఈ రీతిగా నీ యొక్క వాక్యము ప్రభా వింటమేంటి పాటలు పాడుతూ స్తుతించే ఎంతో గొప్ప ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. We thank you, Lord, for all thy love, care and protection through the past 7 months of this year. ప్రభా, ఈ సంవత్సరము గత 7 మాసాలంతా కూడా మీ కాపుదల, మీ భద్రత అంతటిని బట్టి నీకు వందనాలు. We thank you, Lord, for thy love for the young people. యవనస్తుల పట్ల ప్రభా మీరు కలిగి ఉన్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. We pray that you might speak to each and every one of us that have gathered into thy house today. ప్రభా, నీ ఇంటిలో ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రతి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Satisfy us with the fatness and the fullness of thy house. మీ ఇంటిలో ఉన్నటువంటి సమృద్ధి చేత, మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రభా సంపూర్ణ పోషణ చేత తృప్తిపరచు. Speak to us through thy word. ఈ వాక్యం చేత మాతో Let మాట్లాడండి. the Holy Spirit move among us and minister unto us. దేవుని పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచరించి మాకు పరిచయం చేయనట్లు చేయము. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. We thank the Lord for all his grace and goodness, and his grace in the morning and faithfulness at every night throughout the last 7 months of this year 2023. 2023 సంవత్సరము, ఈ సంవత్సరం అంతా కూడా 7 మాసాల పాటు ప్రభు తన యొక్క ఉదయకాలం తన కృప, రాత్రివేళ తన విశ్వాస్యత, ఈ 7 మాసాలంతా తన దయ తన కృప చూపించిన దాన్ని బట్టి ప్రభుకు వందనాలు. So when we come to the month of August, ఇప్పుడు ఆగస్టు మాసం మనం it's a వచ్చాము. very important month for us. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల. So this is a month of freedom. ఇది స్వాతంత్రము మరి ఇచ్చినటువంటి నెల ఇది. So August 15th we all celebrate the Independence Day. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీ మనం అందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. And it is a great blessing of the Lord that Lord has given us this democratic country and political freedom. ఇంకా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము, దేవుడి యొక్క ప్రజాస్వామ్య దేశాన్ని మనకి ఇచ్చినాడు. రాజకీయ పరమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల్ని మనకు అనుగ్రహించారు. So when you come to August, you see this word freedom everywhere. మీరు ఆగస్టు మాసంలోకి రాగానే స్వాతంత్రం అనేటువంటి మాట అన్ని చోట్ల మనం కనబడుతుంటుంది. When you open your newspapers, ఉదాహరణకి మీరు వార్తాపత్రికలు తెరవగానే all the advertisements are based upon the freedom. మీకు మరి అక్కడ ఉండేటువంటి అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు కూడా స్వాతంత్రం మీదే ఉంటాయి. And if you open your YouTube,
తర్వాత మీరు యూట్యూబ్ తెరిచిన or TV లేక టీవీ or any తీసిన social media. లేక సామాజిక మాధ్యమంలో Everywhere you see this word again and again appearing in different phrases and forms and shapes. ఎక్కడ చూసినా కూడా అన్ని స్థలాల్లో కూడా ఈ స్వాతంత్రం అనేటువంటి మాటే వివిధమైన విధానాల్లో ఉపయోగిస్తూ మనకు కనబడుతుంది. The freedom word is the most abused and misused word today. ఈ దినాల్లో స్వాతంత్రం అనే మాట మనం చూసినప్పుడు అది చాలా దుర్వినియోగపరిచినటువంటిది, చాలా పరచబడుతున్నట్లుగా మాట Every word, everything is attached to freedom. ప్రతి దాన్ని కూడా స్వాతంత్రంతో కలిపి చెప్తా I ఉంటారు. saw some advertisements. నేను కొన్ని ప్రకటనలు చూశాను. Freedom from fat. ఎక్కువ కొవ్వు నుండి స్వాతంత్రము అని. If you come to our slimming center, మిమ్మల్ని సన్నగా చేసేటువంటి మా కేంద్రానికి వస్తే we will give you freedom from fat. మీకు ఎక్కువ మరి కొవ్వు పెరిగిపోయినటువంటి బరువును తగ్గిస్తాం, దాన్ని స్వాతంత్రం ఇస్తామంటారు. There is one advertisement called freedom from pimples. మరొక ప్రకటన ఏంటంటే మొటిమల నుండి స్వాతంత్రం అని. If you come to our clinic, మా క్లినిక్ గాని మీరు we వచ్చినట్లయితే will remove all your pimples and your face will be shining like angel. మీ మొటిమలన్నీ తీసేస్తాము, మీ ముఖాలు దూతల వలె మెరిసిపోతాయి అని వాళ్ళు ప్రకటన చేస్తారు. Some people want to attract people like me, freedom from hair loss. అనలాంటి వాళ్ళని ఆకర్షించడానికి కొరకై పడిపోయినటువంటి వెంట్రుకలు పడిపోకుండా స్వాతంత్రం అని. So nowadays young people are also losing hair. ఈ నాలో యవనస్తులు కూడా వెంట్రుకలు వారు రాలిపోతున్నాయి. That's why they are running after these centers. అందుకని ఈ వివిధమైనటువంటి సెంటర్లు అంటే So వెళ్తున్నారు. that's why they also use this freedom word, freedom from hair loss. అందుచేతే ఈ వెంట్రుకలు రాలిపోకుండా స్వాతంత్రం అనేటువంటి ప్రకటన కూడా వాడుతున్నారు. Freedom from boss. తర్వాత యజమానుడి నుంచి స్వాతంత్రం, Freedom from wife. భార్య నుండి స్వాతంత్రం. Young people want freedom from bachelorhood and married people want freedom from wife. చూడండి, పెళ్లి కానీ యవనస్తులేమో ఈ బ్రహ్మచార్యం నుంచి వారికి స్వాతంత్రం కావాలనుకుంటే, పెళ్ళైన వాళ్ళేమో భార్య నుండి స్వాతంత్రం కావాలనుకుంటా. But what is true freedom? అదే నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటి? So today we are going to see what is true and total freedom. ఇది నాని అసలు నిజమైన సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఏంటనేది మనం చూడబోతున్నాం. So young people want freedom. అంటే యవనస్తులకు స్వాతంత్రం కావాలి. That is the main number one thing that they want in their life. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కోరుకునే మొదటి సంగతి అది. When you read this parable of prodigal son in Luke's Gospel chapter 15, లూకాసు వార్త 15వ అధ్యాయంలో గాని తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానాన్ని మీరు చదివితే, the second son came to the father. రెండో కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. He asked for his property, his share of the property, ఆస్తిలో తన యొక్క భాగాన్ని తను అడుగుతాడు. and went out to a long far off country. తర్వాత దూర దేశానికి తను వెళ్ళిపోయాడు. What does he want? అసలు ఆయనకి ఏం He కావాలి? had everything. ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. He had a house, ఆయనకి ఇల్లు he ఉంది, had riches, ధనం ఉంది, he had servants, ఆయనకి పని he వాళ్ళు had ఉన్నారు, all the luxuries. కావాల్సినటువంటి సుఖ He విలాసాలు was in the ఉన్నాయి. father's house. ఇంకా తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. He lacked nothing, ఆయనకి ఏది లోటు లేదు. but he desired freedom. అదే ఆయన స్వాతంత్రం I కావాలనుకున్నాడు. want to go. నేను I వెళ్ళిపోవాలి, want to enjoy. నేను లోకం I ఆనందించాలి, want to have freedom. నాకు స్వాతంత్రం కావాలా. That is the desire of every young man, every young girl today. ఇది నాలో ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు వాళ్ళకి కావాల్సినటువంటి మొదటి సంగతి స్వాతంత్రం. But what is true freedom? అయితే నిజమైనటువంటి స్వాతంత్రం అంటే ఏంటి? So before we go into the true and total freedom, చూడండి, నిజమైనటువంటి సంపూర్ణమైన స్వాతంత్రం ఏంటో let us చూసేదాన్ని understand what is democratic freedom. మొదటిదిగా ప్రజాస్వామ్య స్వాతంత్రం ఏంటి అనేది So మనం అర్థం చేసుకుందాం. this second generation, next Google generation, ఇది ఈ రెండో తరం అంటే ఈ గూగుల్ తరం వారు they don't know what is political freedom also. అసలు రాజకీయ పరంగా ఉన్నటువంటి స్వాతంత్రం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. So you and I were born in a politically free country. నీవు నేను కూడా రాజకీయ పరంగా స్వాతంత్రము కలిగినటువంటి దేశంలో పుట్టాం. Many of our forefathers sacrificed their lives, they went to jails, they sacrificed their family time, they worked hard in order to get us this political freedom. మన పితరులైనటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు చాలా ప్రయాసపడారు, వారు చెరసాల్లోకి వెళ్ళారు, కుటుంబంతో గడిపేటువంటి సమయాన్ని కూడా వాళ్ళు వ్యయపరిచి మనకి ప్రజాస్వామ్య స్వాతంత్రాన్ని వాళ్ళు అందజేశారు. We were slaves in our own country. అప్పుడు మనం మన సొంత దేశంలోనే బానిసలుగా ఉండినాం. Britishers were reigning us అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం వెళ్తా ఉండినారు around 100 years. దాదాపు 100 సంవత్సరాల And పాటు. then Mahatma Gandhi and the others joined together in this agitation for freedom for India. దాని తర్వాత మన భారతదేశం స్వాతంత్రం కొరకైనటువంటి పోరాటాన్ని మహాత్మా గాంధీ గారు వాయింతో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా వారు ఉద్యమాన్ని వేగం చేసి తీసుకెళ్లారు. We are forever indebted
to those forefathers who brought us this political freedom. కనుక ఇలా రాజకీయంగా మనం చూసినప్పుడు మనకి అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి మన యొక్క ఆ పితరులైనటువంటి వాళ్ళకి మనం ఎంతగానో రుణస్థులమై ఉంటాం ఎల్లప్పుడు. They also gave us a very good democratic constitution. అదే కాదు మనకి ఎంతో చక్కటి మరి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కూడా రూపొందించి ఇచ్చారు. So according to this constitution, ఈ రాజ్యాంగము విషయంలో చూసినప్పుడు దాని we ప్రకారం all, through that constitution, we all enjoy the political freedom. ఆ రాజ్యాంగాన్ని బట్టి మనమందరం కూడా ఈ లోక రాజనీతి పరంగా మన స్వాతంత్రాన్ని ఆనందిస్తున్నాం. Political freedom is to that we can form government of our own. అంటే ఈ రాజకీయపరమైనటువంటి స్వాతంత్రం అంటే మనము ప్రజలు కోరుకునేటువంటి ప్రభుత్వాన్ని మనము కోరుకోవచ్చు. That's why democracy is called by the people, for the people, of the people. అందుచేతే ప్రజాస్వామ్యాన్ని అంటారు కదా, ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల నిమిత్తమని. This is a country for by us and for us. కనుక ఈ దేశము మన ద్వారా మన కొరకు నడిపించబడేది. That is the political freedom we have in India. కనుక మన భారతదేశంలో ఈ రాజకీయపరమైనటువంటి స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. The constitution gave us also social freedom. అదే కాదు, రాజ్యాంగం మనకు సామాజిక పరమైనటువంటి స్వాతంత్రాన్ని కూడా ఇచ్చింది. There is no discrimination against anyone based on his gender, race or language or region. కనుక మరి ప్రలాన వ్యక్తి వాళ్ళ యొక్క ఉన్నటువంటి కులాన్ని బట్టి కావచ్చు, వారి యొక్క భాషను బట్టి కావచ్చు, వెనక చరిత్రను బట్టి కావచ్చు, స్త్రీ పురుషులు అనేటువంటి భేదభావాలు ఏవి కూడా లేనట్లుగా దాంట్లో ఉంచారు. That is a social freedom. We all can enjoy as one family, can work together, live together in unity. అలాగే ఇది సామాజిక పరమైనటువంటి స్వాతంత్రం. మనం అందరం కలిసి ఏకంగా ఒక కుటుంబంగా కలిసి పనిచేస్తూ కలిసి సహచరులుగా జీవించగలం. The constitution also gave us religious freedom. అదే కాదు, రాజ్యాంగము మనకి మతపరమైనటువంటి స్వాతంత్రాన్ని కూడా ఇచ్చింది. That you and I have complete freedom to choose whatever the religion you want to follow, whatever the God you want to worship. కనుక సంపూర్ణంగా రాజ్యాంగ పరంగా నీవు ఏ దేవుని ఆరాధించాలని కోరుతున్నావో, ఏది నువ్వు కోరుకుంటావో అనేది పూర్తిగా ఆ స్వాతంత్రాన్ని మీకు అప్పగించినట్లుగా రాజ్యాంగంలో చూస్తాం. The constitution gave us religious freedom. కనుక రాజ్యాంగము మతపరమైనటువంటి స్వాతంత్రాన్ని మనకి ఇచ్చింది. It also gave us economical freedom. అదే కాదు, ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రాన్ని కూడా ఇచ్చింది. Everyone in this country can earn money, make a living, do business anywhere you want. కనుక ఈ దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా తాను ఉండగలడు. This constitution also gave us a freedom of speech. అంతేకాదు, రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్రాన్ని అంటే మాటల విషయంలో స్వాతంత్రాన్ని ఇచ్చింది. Our forefathers fought together to bring us this democratic country and gave us this constitution. కనుక మన పితరులు మనకు మునుపుకున్నటువంటి వారు ఎంతో పోరాడినారు. ఈ యొక్క ప్రజాస్వామ్య స్వాతంత్రాన్ని వాళ్ళు మనకు అందజేసి వాళ్ళు వెళ్ళిపోయారు. They thought this freedom will give us joy and peace, harmony and unity. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ స్వాతంత్రం మనకి ఆనందాన్ని, సమాధానాన్ని, సఖ్యతను అందరి మధ్యలో కలగచేస్తుంది అని వాళ్ళు నమ్మారు. They thought that there will be unity among diversity. కనుక వైవిధ్యత మధ్యలో ఐక్యత ఉంటుందని వారు నమ్మారు. Our country is filled with so many states and languages and cultures and tribes. మన దేశం మనం చూసినప్పుడు అనేకమైనటువంటి భాషలు, అనేకమైనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి గోత్రములకు చెందినటువంటి వారు, అనేకమైనటువంటి మరి వాళ్ళు చూస్తుంటాం మనం. That is small in a country is almost like a small world, mini world. కనుక మన దేశాన్ని మనం చూసినప్పుడు మన దేశమే వచ్చిన ప్రపంచం లాగా ఉంటుంది. But very sad to say we are losing this freedom that we have got. అయితే చాలా విచారకరమైన సంగతి, మనం కలిగి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మనం కోల్పోతున్నాం. We are misusing the freedom that we have got. మనం కలిగి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. Now there is political freedom is not there. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి స్వాతంత్రం లేకుండా పోతుంది. Many people who are supposed to be moral and highly qualified people who live for the country are living for themselves and robbing the country. కనుక ఎవరైతే నైతిక పరంగా లేకపోతే ఆ స్థానపరంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, దేశాన్ని ఏలాలి, లేకపోతే ఆయా సంగతులు చూసుకునేటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారు చూసినప్పుడు దేశం అంతా దోచబడేటట్లుగా వారు చేసుకుంటున్నారు. So much of violence we are hearing today. ఇది నాలో మనం చూస్తున్న ఎంతగానో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, So much of immorality there. ఎంతో అవినీతిని So much of చూస్తున్నాం, injustice there. ఎంతో అన్యాయాన్ని చూస్తున్నాం. You know what is happening in our country today. ఇది నాలో మన దేశంలో ఏం జరుగుతుందో మీరు ఎరుగుదురు. There is a
persecution, హింస there is జరుగుతా immorality, ఎంతగానో అపవిత్రత, there is discrimination. ఎంతోగానో మరి ఒక సంగతి ఒక గుంపు చెందిన వారిని ప్రక్కన పెట్టేస్తున్నారు. We are losing even the religious freedom. అదే కాదు, మతపరమైనటువంటి స్వాతంత్రాన్ని కూడా We are కోల్పోతున్నాం. losing the freedom to speak. మాట్లాడేటువంటి స్వాతంత్రాన్ని The కోల్పోతున్నాం. glorious freedom that we got through the sacrifice of our forefathers is crumbling down today. కనుక మన పితరులు వాళ్ళు సమర్పించుకొని త్యాగం చేసిన దాని ద్వారా వచ్చినటువంటి ఇంత ఘనమైనటువంటి స్వాతంత్రాన్ని ఈ దినాల్లో మనం కోల్పోతా ఉన్నాం. After several decades of independence, స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తర్వాత instead of moving forward, we are moving backward. మనం ముందుకు కదిలేదు దాని బదులుగా వెనకకి వెళ్తున్నాం. Why? What is the problem today? ఎందుకని, ఏంటి సమస్య? When we compare ourselves with the 90s days, 1900 days, మనము 19వ శతాబ్దం ఆ కాలంతో వారితో when we పోల్చుకుంటే, were in slavery, అంటే మనం బానిసలుగా ఉన్నప్పుడు we were terrible times. అవెంతో భయంకరమైన దినాలు. They had no money. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. There is no communication system. అదే కాదు, మరి వాణిజ్య మరొకరితో ఒకరు మాట్లాడుకునే దాని There were so కొరకైనటువంటి many సాంకేతికాలు లేవు. divisions. There is so many divisions. అనేకమైనటువంటి విభజనలు There ఉండినాయి. is no technology. అదే కాదు, సాంకేతిక పరిజ్ఞానం There లేదు. was no education. అదే కాదు, చదువు లేదు. There was no hospital facilities. ఆసుపత్రి సౌకర్యాలు లేవు. There were no good sanitation also. అదే కాదు, పరిశుభ్రత అనేటువంటిది కూడా సరిగా లేదు. We are living in miserable days. భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తూ వచ్చారు. Today, అయితే నేడు India has improved so much. మన దేశం ఎంతగానో మెరుగుపడింది. We are technologically advanced country. మనం సాంకేతిక పరంగా ఎంతగానో ఉన్నతి సాధించిన దేశం. Some of the world's best billionaires, richest people are Indians. చూడండి, ప్రపంచంలోనే అందరికంటే కోటీశ్వరులు ఎంచబడుతున్నటువంటి వారిలో కొందరు భారతీయులు. Some of the highly technical people leading the big tech companies in the world are Indians. అంతేకాదు, సాంకేతిక పరంగా చాలా పెద్ద కంపెనీలను నడిపిస్తున్నటువంటి ఈ సాంకేతిక నిపుణులు భారతీయులు. Today we are able to send rockets to the moon. ఈ దినాల్లో మనము చంద్రమండలం సైతం రాకెట్లు We పంపించగలుగుతున్నాం. have advanced so much. మనం ఎంతగానో మనం ఉన్నతి సాధించాం. In spite of all the advancements that we have, మనం కలిగి ఉన్నటువంటి ఎంతగానో ఈ ప్రగతి సాధించినప్పటికీ కూడా but we are truly not able to enjoy the freedom. మనం నిజంగా స్వాతంత్రాన్ని We are ఆనందించలేకపోతున్నాం. struggling. మనం ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. Everybody is struggling. ప్రతి వారు కూడా మనం ఇంకా There are ప్రయాసపడుతున్నాం. so many differences, అనేకమైనటువంటి so భేదభావాలు much of violence. ఎంతగానో హింస. So sometimes we can't reconcile these two factors. కాబట్టి కొన్నిసార్లు ఈ రెండు సంగతుల్ని మనం అనుసంధానం చేయలేం. One side we are advancing in the technology, in the science, in our riches. ఒకవైపు చూసినప్పుడు మనము ఆర్థిక పరంగా కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కావచ్చు, ఎంతో ప్రగతి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాం. But other side we are going down the pit in as far as morality and spirituality is concerned. అయితే మరోవైపు చూసినప్పుడు దైవ భక్తి విషయానికి వచ్చినప్పుడు ఆత్మీయత పవిత్రత విషయంలో అట్టడుగులోనికి వెళ్ళిపోతున్నాం. Everywhere we see violence, ఎటు చూసినా కూడా హింసనే చూస్తున్నాం. immorality, ఎక్కడ చూసినా అనైతికమైనటువంటి సంగతులు, corruption, భ్రష్టత్వం, అవినీతి, terrorism. తీవ్రవాదం. All these things are gripping our country. ఈ సంగతులన్నీ కూడా మన దేశాన్ని పూర్తిగా తమ యొక్క మరి బంధకాల్లో ఉంచుకుంటున్నాయి. So why? ఎందుకని? Because unless the freedom is freedom from sin, you can never truly enjoy the freedom. చూడండి, స్వాతంత్రం నిజంగా పాపము నుండి స్వాతంత్రాన్ని పొందుది తప్ప నిజంగా స్వాతంత్రాన్ని అనుభవించలేం. True freedom is freedom from sin. నిజమైన స్వాతంత్రము పాపము నుండి స్వాతంత్రం It is పొందొచ్చు. a spiritual freedom. ఇది ఆత్మ సంబంధమైన You స్వాతంత్రం. need to be delivered, freed from sin. నువ్వు పాపము నుంచి విడుదల పొందాల్సిన వాడుకున్నావు. All that you see outside are only a manifestation of the sin deep inside us. అనగా వెలుపల చూసేసిన సంగతులన్నీ కూడా మన లోపల లోతుగా నాటుకుపోయినటువంటి పాపాన్ని బట్టి వస్తున్నటువంటి పర్యవసనాలే. That's why we read in Jeremiah chapter 17 verse 9. అందుచేతే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుతాము. The heart is deceitful above all things and beyond cure, who can understand it? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు వేడు. True freedom is freedom from the wickedness of the heart. చూడండి, నిజమైన స్వాతంత్రము హృదయములో ఉన్నటువంటి దుష్టత్వము నుంచి విడుదల పొందటం, Freedom from sin. పాపము నుండి విడుదల పొందటం. That's what the Lord was telling to the people here in John's Gospel chapter 8. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రభు అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు. Chapter 8 verse 34. 8:34. Whoever commits sin is a slave unto sin. 8:34లో అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును
పాపమునకు దాసుడు. We are all sinners. మనమందరము పాపులం. Everyone who commits sin is a slave unto sin. పాపం చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. The wages of sin is death. పాపం వలన వచ్చే జీతము మరణం. You and I are in the slavery of sin. నీవు నేను కూడా ఈ పాపం యొక్క బానిసత్వంలో ఉన్నాం. Entire mankind, సర్వ మానవాళంతా whatever his condition might be, వాళ్ళ వారి పరిస్థితి ఏదైనా he కావచ్చు. may be rich or poor, ఒకవేళ వారు ధనికులే కావచ్చు, పేదవాళ్ళే educated కావచ్చు, or uneducated, వారు విద్యావేత్తలే కావచ్చు, పామరులే కావచ్చు, urban or rural, వారు పట్టణవాసులు లేక గ్రామవాసులే high class కావచ్చు, or low class. వారు ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళన్నా తక్కువ స్థాయికి చెందిన వాళ్ళన్నా God's word కావచ్చు. says there is no difference. దేవుని వాక్యం అంటుంది ఏ భేదము లేదు. All have committed sin and come short of the glory of God. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Everybody is a slave unto sin. ప్రతి వారు కూడా పాపమునకు దాసులు. Oh, my dear brothers, కనుక ప్రియమైన when we look సోదరులారా, into the people around us, చుట్టూనటువంటి ప్రజలను when we look చూసినప్పుడు, into ourselves, మనలో మనం we చూసుకున్నప్పుడు see so many people, young people are gripped with this sin, slaves to sin. అనేక మంది యవనస్తులైన వారి పాపం చేత పట్టబడ్డారు, పాపానికి బానిసలై ఉన్నారు. Some small sins చిన్న చిన్న పాపాలు, like smoking, పొగ తాగటం, drinking, తాగటం, drugs, మాదక ద్రవ్యాలు, bad videos, చెడు వీడియోలు చూడటం, all these sinful things ఈ పాప సంబంధమైన have సంగతులన్నీ entered into the lives జీవితాల్లో and ప్రవేశించాయి. make us slaves to that sin. ఆ పాపాలకి మన దాసులు బానిసలు చేస్తుంది. I have a friend who studied with me along with me MTech. నాతో పాటు ఎంటెక్ చదువుకుంటున్న దినాల్లో నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. We were very close friends. మేము చాలా సన్నిహిత స్నేహితులము. We used to go to office together and come back together. మేము ఆఫీస్ కూడా కలిసి వెళ్ళే వాళ్ళం, కలిసి వచ్చే So వాళ్ళమే. he had one habit. ఆయనకు అలవాటు ఉంది. He was a chain smoker. ఆయన 24 గంటలు సిగరెట్లు తాగేవాడు. So he, by 1 kilometer we have to walk to the office. మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్ పాటు And he used నడిచేలా. to keep on smoking. ఆయన రోడ్డు పొడుగుట తాగేవాడు. And his health is spoiled. ఆయన ఆరోగ్యం పాడైపోయింది. And his wife came to me ఆయన భార్య నా దగ్గరకు వచ్చి, and say, brother, you at least tell your friend. ఆమె అనింది కదా, అన్న మీరన్నా చెప్పండి మీ స్నేహితుడితో, Your friend is not listening to my voice. మీ స్నేహితుడు నేను చెప్పేది వినట్లేదు, At least you are his friend, at least he will listen to your voice. కనీసం నువ్వు స్నేహితుడు కదా, ఆయన నువ్వు చెప్పిందన్న He is వింటాడు. spoiling his health. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, Family is there. కుటుంబం ఉంది, He is ruining his life. ఆ జీవితం పాడు చేసుకుంటున్నాడు. So one day I asked him, వదినా నేను ఆయన అడిగాను, why you want to smoke? ఎందుకు ఈ పొగ Why తాగాలను, can't you get rid of this? ఎందుకు దీని నుంచి విడుదల పొందవు? Every cigarette you smoke is cutting off your life. నేను చెప్పాను, నువ్వు తాగే ప్రతి సిగరెట్ కూడా నీ జీవిత దినాల్లో ఒకదాన్ని తగ్గించేస్తా ఉందని చెప్పాను. You know what he told? ఆయన ఏం చెప్పాడు తెలుసా? I am okay to cut short my life, but I cannot get rid of this. ఆయన ఏమన్నాడంటే, నా జీవితము అంటే నా జీవిత కాలం తగ్గిపోయినా పర్లేదు, కానీ దీన్ని విడిచిపెట్టాను. Oh, many people are like that. చాలా మంది అలా Every sin, ప్రతి పాపం he makes you a slave to that sin. ఆ పాపానికి నిన్ను బానిసలుగా చేస్తుంది. Oh, my dear young brothers. ప్రియమైన సహోదరులారా, So today, what is a sin that is enslaving you? ఇది నాన్న నిన్ను బానిసగా చేసుకునే పాపం ఏంటి? Unless you are delivered from that sin, ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందితే there is గాని no true freedom. నిజమైన స్వాతంత్రం నీకు ఉండదు. Your money, నీ ధనము, your position, నీ స్థానము, your status, నీ యొక్క హోదా, your religion, నీ మతము, nothing could save you. ఏది నేను రక్షించలేదు. So many rich people, చాలా మంది so many ధనవంతులు, educated people, ఎంతో మంది విద్యావేత్తలు, all of them are slaves to sin. అందరూ పాపానికి బానిసలు. That's why God's word says, అందుకనే దేవుని వాక్యం if the అంటుంది, Son sets you free, you are free indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులు Nothing can set you free. ఏది మిమ్మల్ని స్వతంత్రులుగా చేయలేదు. The Jews came, the Pharisees came here, ఇక్కడ యూదులు అంటే పరిసయ్యులు వచ్చారు. and they said, we are Abraham descendants. వాళ్ళు అంటారు, మేము అబ్రహాము యొక్క సంతానం, We are born free. మేము స్వాతంత్రులుగానే జన్మించాం, We don't need freedom. మాకు స్వాతంత్రం అవసరం లేదు. The Lord was telling them, అప్పుడు ప్రభు వాళ్ళతో అంటాడు, everyone who sins is a slave unto sin. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. Your race, నీ యొక్క జాతి, your country, నీ దేశం, your citizenship, నీ యొక్క పౌరసత్వం, your law, నీ యొక్క చట్టము, your self-righteousness, నీ యొక్క స్వనీతి, that cannot deliver you from sin. అది పాపం నుండి నీకు విడుదల ఇవ్వలేదు. If the Son sets you free, you are free indeed. కుమారుడే గాని నువ్వు స్వతంత్రుడుగా చేస్తే అప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు. My dear brothers, నా ప్రియమైన సోదరులారా, today
ఇది The Lord is calling you. ప్రభు నిన్ను If పిలుస్తున్నాడు. you are stuck in sin, పాపములోను పట్టబడి ఉంటే, you are enslaved by the bad habits. చెడు అలవాట్లకు నువ్వు అలవాటు పడిపోయి బానిసగా అయిపోతే, The more you want to come out of the sin, ఆ పాపం నుండి ఎంత ఎక్కువగా the రావాలనుకుంటుంటే more you will go deep into the sin. అంత ఎక్కువగా పాపంలో కూరుకుపోతావు. That is the experience of many young people. అది చాలా మంది యవనస్తుల అనుభవం. So nobody goes into sin willfully. ఎవరు కూడా ఇష్టపూర్వకంగా పాపంలోకి వెళ్ళిపోరు. When you come to teenage, మీరు యుక్త వయసులోకి వచ్చాక and your friend will introduce you. నీ స్నేహితులు ఎవరు ఉంటారు, పరిచయం చేస్తారు. Just one time you try. వాళ్ళు ఏమంటారు, అరే ఒక్కసారి ప్రయత్నం చేయరా One అంటారు. cigarette, ఇది ఒక్క సిగరెట్, one peg, ఒక్క జుక్క దాగురా one అంటారు. video, ఒక్క వీడియో one చూడు, movie. ఒక్క సినిమా. Slowly they will pull you into that, మెల్లిగా మిమ్మల్ని దాంట్లో లాగుతారు. and then you slowly become to slave to that sin. అప్పుడు మెల్లిగా పాపానికి మీరు How బానిసలు much అవుతారు. you want to come out, you cannot come out. మీరు ఎంత ఎక్కువగా దాంట్లో నుంచి బయటికి రావాలనుకున్నా రాలేరు. Oh, my dear brothers, నా ప్రియమైన God's word సోదరులారా, says, దేవుని వాక్యం అంటుంది, that nothing can set you free. ఏది మీకు విడుదల ఇవ్వలేదు. The truth shall set you free. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా The చేస్తుంది, Son will set you free. కానీ కుమారుడే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. True freedom is freedom from sin. నిజమైన స్వాతంత్రం ఏంటంటే పాపం నుండి స్వాతంత్రం. When you come to Jesus Christ, యేసు ప్రభువు వారి వద్దకు నువ్వు when వచ్చినప్పుడు, you confess your sin, నీ పాపాలు He ఒప్పుకున్నప్పుడు will deliver you from sin. ఆయన పాపం నుంచి మీకు He విడుదల will give ఇస్తాడు. you true and total freedom. ఆయన మీకు సంపూర్ణమైనటువంటి నిజమైన స్వాతంత్రం ఇస్తాడు. True freedom, first of all, is freedom from sin. It's నిజమైన- spiritual freedom. చూడండి, నిజమైనటువంటి స్వాతంత్రం మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన స్వాతంత్రము, పాపము నుండి స్వాతంత్రం. Secondly, రెండోది, freedom is not free. చూడండి, స్వాతంత్రము ఉచితం కాదు. Freedom is expensive. స్వాతంత్రము ఎంతో ఖరీదైంది. Even our political freedom, అంటే మన యొక్క రాజకీయపరమైన so స్వాతంత్రం, many people sacrificed their lives to get us that freedom. మనకు ఆ స్వాతంత్రాన్ని అందజేసే దాని కొరకే చాలా మంది వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేశారు. But in order to deliver you from sin, అయితే నిన్ను పాపం నుంచి విడుదల చేసేదానికి nobody can deliver you. ఎవరు నీకు విడుదల ఇవ్వలేరు. Many people came. చాలా మంది వచ్చారు, The great people came. గొప్ప వాళ్ళైన వాళ్ళు Scientists వచ్చారు, came. శాస్త్రజ్ఞులు వచ్చారు, Social reformers came. సంఘ సంస్కర్తలు వచ్చారు, Technocrats came. చాలా మంది ప్రజాస్వామ్య పరులు వచ్చారు, Emperors came. రాజు చక్రవర్తులు వచ్చారు, People who wants to transform the world came. లోకాన్ని పూర్తిగా మార్చేయాలనుకునే వాళ్ళు వచ్చారు. Nobody could deliver people from sin. అయితే ఏ ఒక్కరు కూడా పాపం నుండి ప్రజలకు స్వాతంత్రం That's why ఇవ్వలేకపోయారు. God worked out His own plan. అందుకనే దేవుడు తన సొంత ప్రణాళిక ఏర్పాటు He came చేశాడు. into this world. ఆయన ఈ లోకానికి He వచ్చాడు, went to the cross. శిలువ మీదకి వెళ్ళాడు, Shed His precious, sinless, holy blood on the cruel cross of Calvary. క్రూరమైన కలువరి శిలువ పైన తన యొక్క ప్రశస్తమైనటువంటి పాపం లేని రక్తం గార్చాడు. And He made atonement for our sin. మన పాపముల కొరకైన ప్రాయశ్చిత్తం చేశాడు. Through that sacrifice on the cross of Calvary, కలువరి శిలువ మీద ఆయన చేసినటువంటి ఆయన బలియాగము ద్వారా you and I can be set free. నీవు నేను కూడా విడుదల పొందగలం. The Son will set free everyone who believes in Him. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి కూడా కుమారుడు స్వాతంత్రాన్ని ఇస్తాడు. When the Son sets you free, you are free indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు మీరు నిజంగా స్వతంత్రులు You are అవుతారు. free in all aspects. అన్ని విషయాల్లో మీరు స్వతంత్రులు అవుతారు. What a wonderful God we have. ఇలాంటి అద్భుతమైన దేవుని కలిగి So ఉన్నాం. today, if you are struggling with sin, అని ఇది నన్ను పాపంతో పోరాడుతుంటే come to Him. ఆయన దగ్గరికి రా. Lord, I am struggling. ప్రభుతో చెప్పు, ప్రభా ఇలా This పోరాడుతున్నాను, hidden sin in me, నాలో దాగి ఉన్న ఈ పాపం the ఉంది, secret sin in me, నాలో ఈ రహస్య పాపం it ఉంది, is enslaving me. ఇది నన్ను బానిసలుగా It is పట్టేస్తుంది, draining away all my energy. నా యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా అది పూర్తిగా It పీల్చేస్తుంది, is making me restless. నన్ను నెమ్మది లేకుండా I చేస్తుంది, have no joy. నాలో ఆనందం I have లేదు, no peace. శాంతి లేదు, I have no hope. నాకు నిరీక్షణ I లేదు, don't know where I am going. ఎక్కడికి వెళ్తున్నాను I తెలియదు, am struggling with sin. పాపముతో పోరాడుతున్నాను. Lord, forgive me, Lord. ప్రభా నన్ను క్షమించు. That's all you need to do. నువ్వు చేయాల్సినంత అంతే. When you come to Jesus, యేసు ప్రభు దగ్గరికి He వస్తే will transform you from slavery to sonship. ఆయన బానిసత్వంలో నుంచి కుమారత్వంలోనికి నీకు మార్పు That's కలుగజేస్తాడు. what we read in John's Gospel, chapter 8, యోహాను సువార్త 8లో అదే చదువుతాము. verse 35. 35వ A వచనం. slave does not abide in the house, 35 దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, but the Son abides forever. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం The చేయాలి. Lord will make you His son. చూడండి, ప్రభు దేవుడు మిమ్మల్ని తన He కుమారుడుగా will set చేస్తాడు, you free from sin పాపం నుంచి విడుదల చేస్తాడు, and give you sonship, నీకు కుమారత్వాన్ని that ఇస్తాడు. you will live in His house forever and ever. తద్వారా ఆయన ఇంటిలో నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు. He paid all the penalty. ఆయన నీకు శిక్ష, నీ పాప శిక్ష అంతా He చెల్లించాడు. paid the price. ఆయన క్రయం He చెల్లించాడు. gave you eternal life. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చాడు. And that's why when you come to Him, అందుకనే నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు He will give you this true and total freedom. ఆయన నీకు నిజమైన
నిజమైన సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇస్తాడు. And then the Lord gives you His Holy Spirit తర్వాత ప్రభు నీకు తన పరిశుద్ధాత్మని to ఇస్తాడు, guide you, నిన్ను to నడిపించడానికి, strengthen you, నిన్ను to బలపరచడానికి, give you full liberty. సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం నీకు ఇచ్చేదానికి. That's what we read in 2 Corinthians 3:17. అదే మనం 2 కొరింథీ 3:17 చదివాం. Where the Spirit of the Lord is, there is liberty. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం ఉండును అని చదివాం. When the Spirit is there, అంటే ఆత్మ, దేవుని ఆత్మ ఉన్నప్పుడు there is liberty, అక్కడ స్వాతంత్రం there is ఉంటుంది, freedom, అక్కడ స్వేచ్ఛ there ఉంటుంది, is joy, అక్కడ ఆనందం there is ఉంటుంది, holiness, అక్కడ పరిశుద్ధత there is a ఉంటుంది, fruitful life. అక్కడ ఫలవంతమైన జీవితం Many ఉంటుంది. young people, చాలా మంది యవనస్తులు they think if I accept the Lord, వాళ్ళు అనుకుంటారు కదా, నేను కానీ ప్రభు నమ్ముకుంటే oh, I have so many restrictions, నాకు చాలా హద్దుబాట్లు I ఉంటాయి, will lose my freedom, నా స్వాతంత్రాన్ని I lose పోగొట్టుకుంటాను, my freedom to sin. పాపం చేసేటువంటి స్వేచ్ఛ పోతుంది, Oh, I don't want to accept Him now. కనుక ప్రభువుని ఇప్పుడు నేను అంగీకరించను. But the Lord says, అయితే ప్రభు అంటాడు, where there is Spirit, there is true freedom, there is liberty. కనుక ప్రభు అంటాడు, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ నిజమైన స్వాతంత్రం ఉండును. The Lord gives you liberty to enjoy fullness of His life. చూడండి, ప్రభు నీకు జీవితాన్ని పూర్తిగా అనుభవించి ఆనందించేటువంటి స్వాతంత్రాన్ని ఇస్తాడు. He will give you true freedom. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని He ఇస్తాడు will ఆయన. give you glorious freedom. మహిమగల స్వాతంత్రాన్ని నీకు He ఇస్తాడు will ఆయన. give you spiritual freedom. ఆయన నీకు ఆత్మ సంబంధమైన He స్వాతంత్రాన్ని will give ఇస్తాడు. you eternal freedom. ఆయన నీకు నిత్యమైన స్వాతంత్రాన్ని ఇస్తాడు. Freedom from the penalty of sin. పాప శిక్ష నుండి నీకు స్వాతంత్రాన్ని Freedom ఇస్తాడు. from the power of sin. పాప శక్తి నుంచి స్వాతంత్రం. And He will give you freedom from the presence of sin. అంతేకాదు, పాపం యొక్క సన్నిధి నుంచి నీకు స్వాతంత్రం ఇస్తాడు. Romans chapter 8, రోమాపత్రిక 8 verse 19. 19. Romans chapter 8, verse 19. రోమాపత్రిక 8:19. The creation waits in eager expectation for the sons of God to be revealed. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. And the creation itself will be liberated from its bondage to decay and brought into the glorious freedom of the children of God. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన మూలముగా వ్యర్థపరచబడిన. దేవుని పిల్లలు పొందు మహిమగల స్వాతంత్ర్యం కొరకు సృష్టి ఎదురు చూస్తున్నారు. చూడండి, అక్కడ దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునని నిరీక్షణ, అలాంటి నిరీక్షణతో సృష్టి ఎదురు చూస్తుంది. The whole creation is waiting. కనుక పూర్తి సృష్టి కనిపెడతా ఉంది. What for? దేని కొరకు? For the glorious freedom of the children of God. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రం కొరకు. What is that glorious freedom? ఏంటా మహిమగల That is స్వాతంత్రం? a true and total and eternal freedom, permanent freedom. అది నిజమైనటువంటి సంపూర్ణమైన నిత్య స్వాతంత్రము, ఎల్లప్పుడూ ఉండేటువంటి స్వాతంత్రం. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు we will enjoy, experience, enter into that glorious freedom. మనము ఆ మహిమగలటువంటి స్వాతంత్రాన్ని ఆనందిస్తాంలో ప్రవేశిస్తాం మనం. That is freedom from the presence of sin. అంటే అది పాపం యొక్క సన్నిధి నుంచే మనకు స్వాతంత్రం. You don't even cannot commit sin in heaven. పరలోకములో మనం పాపము చేయలేము. When you believe the Lord as your personal savior, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాక, if the Son sets you free, కుమారుడు నిన్ను స్వతంత్రుడు చేసిన you are తర్వాత free indeed. నువ్వు నిజముగా స్వతంత్రుడు The అవుతావు. truth sets you free. ఇప్పుడు సత్యం నేను స్వతంత్రుడిగా You are free చేస్తుంది. indeed. నువ్వు నిజముగా You స్వతంత్రుడు are అవుతావు. freed from the penalty of sin. పాప శిక్ష నుండి నీకు స్వాతంత్రం. There is no condemnation for those who are in Christ Jesus. ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. That is a deliverance, freedom from the penalty of sin. అంటే ఇది పాపం యొక్క శిక్ష నుంచి నీకు విడుదల, స్వాతంత్రం. But the Spirit అయితే ఆత్మ gives you freedom. నీకు స్వాతంత్రం That ఇస్తాడు. is a day by day freedom. ఇది ప్రతిదినం ఉండే It is a స్వాతంత్రం. freedom from the power of sin. ఇది పాప శక్తి నుండి నీకు స్వాతంత్రం. That's what we read in 1 Corinthians 1:18. ఆ విషయాన్ని 1 కొరింథీ 1:18 The చదువుతాం. cross delivers you every day from the power of sin. సిలువ ప్రతి దినం కూడా పాప శక్తి నుండి నీకు విడుదలిస్తుంది. As we come to the cross, మనం సిలువ ఎద్దకు వచ్చినప్పుడు, as we come to the Spirit, ఆత్మ యుద్ధకు మనం వచ్చినప్పుడు, that is a daily freedom అది అనుదిన స్వాతంత్రం. from the power of sin. పాప శక్తి నుండి As స్వాతంత్రం. long as we are in this body, మనము ఈ దేహంలో ఉన్నంత వరకు the temptation is there, శోధనలు the ఉంటాయి, attractions are there, ఆకర్షణలు ఉంటాయి. because the power of sin is over us. ఎందుచేతంటే పాప శక్తి ప్రభావము మన చుట్టూ That's మనపై why ఉంటుంది. Lord continues to give us freedom from the power of sin. అందుచేత ఎడతెగకుండా పాప శక్తి నుండి ప్రభు మనకు విడుదల ఇస్తూనే And ఉంటాడు. gives us this freedom. మనకి ఈ స్వాతంత్రాన్ని ఇస్తాడు. That's why God's word says, where there is Spirit, there is liberty.
liberty. అందుచేత దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. And the third phase of freedom తర్వాత స్వాతంత్రంలో మూడో భాగము, is a glorious freedom, ఇది మహిమగల స్వాతంత్రం, eternal freedom. నిత్యమైన స్వాతంత్రం. When you enter into that freedom, ఎప్పుడైతే నీవు ఆ స్వాతంత్రంలోకి వెళ్తావో, when the Lord comes, ప్రభు వచ్చినప్పుడు, that is, we will be in His glory forever and ever. అప్పుడు ఆయన మహిమలో సదాకాలము ఎల్లప్పుడు మనం ఉంటాం. And God's word says, దేవుని వాక్యం అంటుంది, whole creation is waiting expectantly for this glorious freedom of the children of God. సృష్టి యావత్తు కూడా దేవుని పిల్లలు పొందబోయేటువంటి ఈ మహిమగల ఈ స్వాతంత్రం కొరకు కనిపెడతా ఉందంట. That is the true and total freedom we have in Christ. క్రీస్తులో మనం కలిగినటువంటి నిజమైన సంపూర్ణమైన స్వాతంత్రం అది. So as believers, కనుక విశ్వాసులుగా what we should not misuse the freedom the Lord gives us. ప్రభు మనకి ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనము తప్పుడుగా ఉపయోగించకూడదు. We come to the Lord, మనం ప్రభు ఎదుగుకు He gives వచ్చినప్పుడు us freedom స్వాతంత్రం మనకి from ఇస్తాడు. the penalty of sin, పాప శిక్ష from నుండి, the power of sin, పాప శక్తి నుండి, from the presence of sin. పాప సన్నిధి నుండి. But do not misuse the freedom you have in Christ. అయితే క్రీస్తులో నీకున్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. Galatians గలతీ పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 13. 13వ వచనం. Galatians 5:13. గలతీ పత్రిక 5:13 Shall we read together, కలిసి చదువుకుంటామండి all of us? అందరం కలిసి. You my సహోదరులారా, brothers, మీరు you are called స్వతంత్రులుగా to be ఉండుటకు free, పిలువబడితిరి. but do not అయితే use ఒక your మాట, freedom to స్వాతంత్రాన్ని indulge in శరీర sinful క్రియలకు ఎదురు nature, చేసుకొనక rather ప్రేమ serve కలిగిన one వారై another ఉన్నప్పుడు in love. దాసులయుండుడి. You are called to be free, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. but do not use your freedom to indulge in sinful nature. అయితే ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు వాడుకోకూడదు. Very important. చాలా ప్రాముఖ్యం. The Apostle Paul was writing to Galatians అపొస్తలుడైన పౌలు గలతీలకు రాస్తున్నాడు about their freedom in Christ. క్రీస్తులో వారు కలిగిన స్వాతంత్రాన్ని గురించి. First 2-3 chapters, మొదటి 2-3 అధ్యాయాల్లో he talks about freedom they have got in Christ. క్రీస్తులో వాళ్ళకి కలిగిన స్వాతంత్రాన్ని గురించి You are మాట్లాడతాడు. freed from sin. మీరు పాపము నుంచి స్వాతంత్రం పొందారు. You are freed from the wrath of God. దేవుని ఉగ్రత నుంచి విడుదల You పొందారు. are freed from the present evil world. ఈ ప్రస్తుత దుష్టలోకం నుంచి మీరు విడుదల You పొందారు. are freed from the law. మీకు ధర్మశాస్త్రం నుంచి విడుదల You పొందారు. don't need to observe all the commandments and the rituals of the Old Testament. ఇప్పుడు మీరు పాత నిబంధనలో ఉన్నటువంటి పారంపర్య ఆచారములు గాని అందులో ఉన్నటువంటి కట్టడలను అనేకులు మీరు పాటించాల్సిన You don't పని. need to observe Passovers and the feasts and the rituals of the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కా పండుగ గాని అందులో ఉన్నటువంటి పారంపర్య ఆచారాలు గాని ఇవన్నీ పాటించాల్సిన పని లేదంట. Those are only the shadow of the reality that is in Christ. ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నటువంటి వాస్తవత్వానికి కేవలం ఛాయారూపకం God మాత్రమే. has delivered you from all your old rituals and ceremonies and your habits of the past life. కనుక గత జీవితంలో ఉన్నటువంటి ఆ పారంపర్య ఆచారాలు పద్ధతులు వాటన్నిటి నుంచి కూడా ప్రభు మీకు విడుదల ఇచ్చాడు. After you received that freedom, మీరు ఆ స్వాతంత్రం పొందిన తర్వాత now you have total freedom. You don't need to observe that. ఇప్పుడు మీకు సంపూర్ణ స్వాతంత్రం ఉంది కనుక మీరు వాటిని పాటించాల్సిన పని లేదు. Old Testament says, పాత నిబంధన అంటుంది do not commit adultery. వ్యభిచరింపవద్దు. Now there is freedom. I can do anything I like. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఏదైనా Now చేయొచ్చు. I have grace. నాకు కృప ఉంది. ఇప్పుడు Even if I sin also, ఒకవేళ నేను పాపం చేసినా కూడా I can go to the cross నేను సిలువ ఎద్దుకు and వెళ్ళగలను. then I can get forgiven. అక్కడ వెళ్తా క్షమించబడగలుగుతా. So people are misusing the freedom in Christ. కనుక ప్రజలు ఏం చేస్తున్నారంటే క్రీస్తులో ఉన్న స్వాతంత్రాన్ని ఇలాగున దుర్వినియోగం They చేసుకుంటున్నారు. are going back to the old rituals వారు పాత పారంపర్యాచారాలకు వెళ్తున్నారు. and they are enslaving themselves and by going under the yoke of the old habits. కనుక వాళ్ళ పాత అలవాట్లు అనేటువంటి కాడి కిందికి వెళ్ళి మరలా తమను బానిసలుగా That's చేసుకుంటున్నారు. why Apostle Paul was writing to Galatians, అందుకనే గలతీలకు రాసి తప్పొస్తున్న పౌలు అంటాడు, oh you Gentiles, మీరు అయ్యో అనిజనులైన మీరు you don't need to observe the law. మీరు ధర్మశాస్త్రం You పాటించాల్సిన don't పని need లేదు. to be circumcised. మీరు సున్నతి పొందాల్సిన You పని don't లేదు. need to observe the law and the rituals of the law. మీరు ధర్మశాస్త్రము అందులో ఉన్నటువంటి ఆ పద్ధతులు పారంపర్య మర్యాదలను పాటింపాల్సిన But పని that లేదు. does not mean that you indulge in sinful things. అందుకే దాని అర్థము మీరు పాపములో పాపక్రియల్లో ఉండిపోవాలి
పొందాలి, పాలు పొందాలని కాదు. God has set you free ప్రభువు మీకు స్వాతంత్రం ఇచ్చాడు in order to live a holy life, పరిశుద్ధ జీవితం in జీవించడానికి, order to live a God glorifying life, దేవుని మహిమపరిచే జీవితం in జీవించడానికి, order to build the kingdom of God, దేవుని రాజ్యాన్ని in నిర్మించడానికి, order to be ready for his kingdom. ఆయన రాజ్యం కొరకే సిద్ధంగా ఉండటానికి. God wanted you to be in the house. దేవుడు నేను ఇంటిలో ఉండాలని He gave కోరుతున్నాడు. you sonship. ఆయన కుమారత్వం He ఇచ్చాడు. reconciled with your father. తండ్రితో నిన్ను He is సమాధానపరిచాడు. preparing a heaven for నీ you. కొరకే పరలోకం సిద్ధపరుస్తున్నాడు. Use your freedom wisely. అందుకని నీ స్వాతంత్రాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించు. Just like you used the instruments of your body, parts of your body as instruments of wickedness before you came to Christ. మీరు క్రీస్తు యొద్దకు రాకమునుపు మీ శరీర అవయవములన్నిటిని కూడా పాప సాధనములుగా మీరు ఎలా వాడారో, But now, after you are delivered, use your parts of the body for God's glory. ఇప్పుడు మీరు విడుదల పొందిన తర్వాత మీ శరీర అవయవములన్నింటినీ కూడా దేవుని మహిమ కొరకే ఉపయోగించండి. Use them as instruments of righteousness. నీతి సాధనములుగా వాటిని ఉపయోగించండి. Do not misuse your freedom, మీకు స్వాతంత్రాన్ని దుర్వినియోగం but చేసుకోవద్దు. use it for God's glory. అయితే దేవుని మహిమార్థమై ఉపయోగించండి. Many young people, చాలా మంది they యవనస్తులు come to the Lord, ప్రభు యొద్దకు they hear వస్తారు, the gospel, సువార్త చెప్తారు, they raise their hand, చెప్పినప్పుడు చేయెత్తుతారు, they receive their Lord as their personal savior. ప్రభుని సొంత రక్షణ అంగీకరిస్తారు. After that, దాని తర్వాత what do they think? వాళ్ళు Now ఏమనుకుంటారు? I became believer. ఇప్పుడు నేను విశ్వాసం అయిపోయాను, Whatever I do, when I die, I go to heaven. కానీ ఇప్పుడు నేను ఏం చేసినా పర్వాలేదు, నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతాను. But the Lord's word says, అది దేవుని వాక్యం do అంటుంది, not misuse your freedom. నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం Do చేయవద్దు. not commit your parts of your body as instruments of wickedness. నీ శరీర అవయవములను దుర్నీతి సాధనాలుగా వాడుకోవద్దు. Use your freedom for God's glory. నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించు. God has delivered you from rituals దేవుడు నిన్న పారంపర్య ఆచారాల నుంచి విడుదలిచ్చాడు in నీకు, order to live for His glory. ఆయన మహిమ కొరకే నువ్వు జీవించాలని. Many believers, చాలా మంది they are విశ్వాసులు deceiving themselves. తమ తాము మోసపరుచుకుంటున్నారు. They are becoming unfruitful. వాళ్ళ జీవితాల్లో నిష్ఫలులవుతున్నారు. They are living a miserable life even after getting saved. రక్షణ పొందిన తర్వాత కూడా దౌర్భాగ్య జీవితం జీవిస్తున్నారు. Why? ఎందుకని? Why there is no joy in your life? ఎందుకు నీ జీవితంలో ఆనందం Why లేదు? there is no fruitfulness in your life? ఎందుకు నీ జీవితంలో ఫలం లేదు? Why you are not able to progress? ఎందుకని ముందుకెళ్ళలేకపోతున్నావు? Because you are submitting your body to the old sinful life. ఎందుచేతంటే నీ శరీరాన్ని తిరిగి ప్రాచీన పాప స్వభావానికి, ఆ జీవితానికి నువ్వు లోబర్చుకుంటున్నావు. Do not misuse your freedom. నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయొద్దు. Everything is permissible, but everything is not beneficial. చూడండి, అన్నీ చేయదగినవి కానీ అన్ని క్షేమాభికరమైనవి కావు. That's what Apostle Paul writes to 1 Corinthians అది అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక chapter 1, chapter 10, 10వ అధ్యాయంలో verse 23 and 24. 23, 24లో అంటాడు. 1 Corinthians 10, 23 and 24. మొదటి కొరింథీ 10, 23, 24. Everything is permissible, but not everything is beneficial. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. Everything is permissible, but not everything is constructive. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాను అన్నీ క్షేమావధి కలగజేయవు. So you use your freedom wisely. కనుక నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి. Whatever is constructive, ఏదైతే నిర్మాణ రీతిగా ఉంటుందో, whatever is beneficial ఏదైతే క్షేమావధికరంగా for ఉంటుందో yourself నీకు and for the body of Christ, క్రీస్తు శరీరానికి you do those things. ఆ సంగతులు చేయాలి. Either eating ఒకవేళ భోజనం and చేసినా, fellowshipping, సహవాసం చేసినా, whatever habits you have, నీకు ఏ అలవాట్లున్నా, whatever job you do, నీవు ఏ ఉద్యోగం చేసినా, whatever your lifestyle is, నీ జీవన శైలి ఏదైనా it should be constructive. అది నిర్మాణాత్మకంగా ఉండాలి. It should be beneficial, అంటే క్షేమాభికరంగా ఉండాలి. not only to you, నీకు మాత్రమే but కాదు, to others also in the body of Christ. క్రీస్తు వారి శరీరంలో ఇతరులకు కూడా క్షేమం కలిగించేలాగా ఉండాలి. Romans chapter 6 verse 18 we read, రోమాపత్రిక 6:18లో చదువుతాం. you have been set free from sin and have become slaves to righteousness. రోమాపత్రిక 6:18లో చదువుతున్నాను చూడండి. మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. You are set free from sin. పాపము నుండి విడిపించబడ్డారు. Now you have become slaves of righteousness. ఇప్పుడు నీతికి దాసులయ్యారు. That means you are sold out to righteousness. అంటే నీతికి మీరు అమ్మబడ్డారు. That means you are determined for righteousness. అంటే నీతి కొరకే మీరు దృఢ నిశ్చయంతో చేస్తాము నీతి కార్యాలు అన్నట్లున్నారు. That's what we read in 22 also, verse 22. ఆ విషయాన్ని 22వ వచనంలో చదువుతాం కూడా. Now that you have been set free from sin and have become slaves to God.
ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున the benefit you reap leads to holiness, and the result is eternal life. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. So, eternal life, అనగా నిత్య the జీవం, holiness of God, దేవుని యొక్క పరిశుద్ధత, glory of God, దేవుని యొక్క మహిమ, the kingdom of God, దేవుని యొక్క రాజ్యం, that is our goal. అది మన యొక్క గురి గమ్యం. Use your freedom అనగా మీ స్వాతంత్రాన్ని ఉపయోగించండి for the benefit of others. ఇతరుల క్షేమం కొరకు. There is nothing called absolute freedom. ఏది కూడా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఏదైనా చేయొచ్చు అని లేదు. Young people, యవనస్తులు they want absolute freedom. వాళ్ళకి ఏది ఆ నిర్బంధం లేని స్వాతంత్రం కావాలనుకుంటారు. I don't want to be under daddy and mummy. నేను అమ్మ నాన్నల యొక్క అజమాయిష్ కింద ఉండదు. I don't want to be under the guidance of my boss. నా యొక్క బాస్ యొక్క కంటిన్యూడ్ ఆయన యొక్క కళ్ళ క్రింద నేను చూస్తూ ఉండడం. I am the boss of myself. నా జీవితానికి నేనే బాస్ని. We hire lot of interns, a lot of people fresh from the college. చాలా మంది ఈ కాలేజీలో అప్పుడే పాస్ అయ్యి కొత్తగా వచ్చే ఉద్యోగస్తులు ఉంటారు. They come with a lot of attitude. వాళ్ళు వచ్చినప్పుడు చాలా మరి పొగరుతో వస్తారు. You know what they say? వాళ్ళు ఏమంటారు తెలుసా? నాకు బాస్ ఎవడవద్దు, నేనే బాస్. వాళ్ళు అంటారు నాకు బాస్ ఎవడొద్దు నేనే బాస్ అంటారు. That will not work, in the office. ఆఫీసుల్లో అది పనిచేయదు కదా. It will not work anywhere. ఆఫీసే కాదు ఎక్కడైనా పనిచేయదు. There is nothing called absolute freedom. కనుక నిర్బంధం లేని స్వాతంత్రం అనేది లేదు. Freedom is through control and atmosphere. స్వాతంత్రము చూడండి ఒక క్రమమైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగిన వాతావరణంలో ఉంటుంది. God gave us liberty but not a license to sin. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కానీ పాపం చేసే దాని కొరకైన లైసెన్స్ ఇవ్వలేదు. Your salvation కనుక మీ యొక్క రక్షణ is not a license to sin. పాపం చేసే దాని కొరకు ఒక లైసెన్స్ లాంటిది కాదు. God gives us grace, so I can have a license to sin also. కనుక దేవుడు నాకు కృపిస్తున్నాడు కాబట్టి ఏ పాపమైనా చేయొచ్చు. Word says when the sin increased, grace increased all the more. కనుక వాక్యములో ఉంది కదా, ఇక్కడ పాపం విస్తరించును అక్కడ కృప అపరిమితంగా విస్తరించునని. అపరిమితంగా కృప విస్తరిస్తుంది కాబట్టి అపరిమితంగా పాపం చేసుకోవచ్చు. కనుక అపరిమితంగా కృప విస్తరిస్తుంది కాబట్టి అపరిమితంగా పాపం చేసుకోవచ్చానా? దట్ ఈస్ నాట్ హౌ వీ హ్యావ్ టు లివ్. కనుక అలాగ జీవించకూడదు మనం. సపోజ్ యూ హ్యావ్ ఎ డ్రైవర్స్ లైసెన్స్. ఉదాహరణకి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్? మీలో ఎంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది? అందరికి ఉంది. 2-wheeler or 4-wheeler? వెరీ గుడ్. 2-wheeler అయినా 4-wheeler అయినా. సో వెన్ యూ ఆర్ గివెన్ ఎ డ్రైవింగ్ లైసెన్స్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు డ్రైవ్. మీకు అంటే రోడ్డుపై నడిపించే స్వాతంత్రం. ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా. ఎనీవేర్ యూ కెన్ డ్రైవ్. మీరు ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు. బట్ యూ హ్యావ్ సమ్ రూల్స్. అయితే కొన్ని నియమాలు ఉన్నాయి. యూ హ్యావ్ టు డ్రైవ్ ఓన్లీ ఆన్ ద లెఫ్ట్ సైడ్. మీరు ఎడమ వైపు నడిపించాలి. ఇఫ్ యూ డ్రైవ్ ఇన్ ద ఉల్టా డైరెక్షన్, మీరు ఇటువైపు మరి వ్యతిరేకంగా నడిపిస్తే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? నాలంటోడు కొంచెం తప్పుకుంటాడు. నాలంటోడు కొంచెం తప్పుకుని వెళ్తాడు. అంటే నాలాగా మెత్తగా ఉంటే పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకో వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఢీ కొట్టేస్తారు. దెన్ యూ విల్ గో టు గ్లోరియస్ ఫ్రీడమ్. అప్పుడు మహిమగల స్వాతంత్రంలోకి డైరెక్ట్ వెళ్తావు. సో దేర్ ఈస్ అ లైసెన్స్. కనుక లైసెన్స్ ఉంది. దట్ హ్యాస్ టు బి యూజ్డ్ వైస్లీ. ఆ లైసెన్స్ ని జ్ఞానంతో వాడాలి. ఇట్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టివ్. అది నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి ప్రొడక్టివ్. ఇట్ హ్యాస్ టు బి బెనిఫిషియల్ టు ఎవ్రీవన్. వేరే వాళ్ళకి లాభాన్ని చేకూర్చేదిగా, క్షేమం కలిగించేదిగా ఉండాలి. లైసెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ us. మనకి లైసెన్స్ ప్రాముఖ్యం. ఇట్ గివ్స్ us a lot of freedom. చాలా స్వాతంత్రమే మనకి. We don't need to depend on others. వేరే వాళ్ళ మీద ఆధారపడే పని ఉండదు. Otherwise every time we have to beg somebody to come and give us a ride. లేకపోతే ప్రతిసారి కూడా ఎవరైనా డ్రాప్ చేయమని వాళ్ళు అడుక్కోవాల్సి ఉంటుంది. The license we get, driver's license. అయితే డ్రైవింగ్ లైసెన్స్ దొరికినప్పుడు we get a lot of freedom, lot of joy. మనకి చాలా స్వాతంత్రం, చాలా ఆనందం దొరుకుతుంది. Then we want to ride on 120, 140. అప్పుడు 120, 140 స్పీడ్ లో నడిపించాలనుకుంటాం. But there is a speed limit. అయితే ఆ స్పీడ్ ని కూడా హద్దులు ఉంటాయి దానికి. If you go to Nehru ORR road, మీరు ఈ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కి వెళ్తే it allows you till 120. అక్కడ 120 వేగంలో నడిపించొచ్చు. If you go beyond that also, దానికి మించి కూడా వెళ్తే nobody will stop you. ఎవరు మిమ్మల్ని ఆపరు. What will happen? అయితే ఏమవుతుంది? You know that. మీకు తెలుసు what happened to Rishabh Pant also, you know. రిషబ్ పంత్ ఆయనకి ఏం జరిగిందో తెలుసు. You have to be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Because the freedom that you have got, నీకు దొరికినటువంటి the స్వాతంత్రం, license you have got, నీకు దొరికిన లైసెన్స్ is not a license to sin. పాపం చేయటానికి కొరకైన లైసెన్స్, not a license to transgress, నువ్వు అతిక్రమించే దాని not కొరకైనటువంటి a లైసెన్స్, license to ruin your life. నీ జీవితాన్ని పాడు చేసుకునే దాని కొరకైన లైసెన్స్. The Lord gives you freedom. దేవుడు నీకు కృపిస్తాడు. The truth shall set you free. ఆ స్వాతంత్రం ఇస్తాడు,
అంటాడు ఇక సత్యం నేను స్వతంత్రుడు The చేస్తుంది, Son shall set you free. కుమారుడు నిన్ను స్వతంత్రుడు The చేస్తాడు, Spirit will set you free. ఆత్మ నిన్ను స్వతంత్రుడుగా చేస్తాడు. Use your freedom for benefit and construction of the body of Christ. అయితే నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని క్రీస్తు ప్రభు యొక్క క్షేమం కొరకై, అది కట్టబడే దాని కొరకై ఉపయోగించాలి. The first thing is మొదటి సంగతి you ఏంటంటే need to experience the freedom. నీ జీవితంలో ఆ స్వాతంత్రాన్ని అనుభవించాలి, Enjoy the freedom. ఆ స్వాతంత్రాన్ని ఆనందించాలి. If you are struggling with sin today, ఇది నాన్న పాపంతో నువ్వు పోరాడుతుంటే, whatever your condition might be, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, whatever your struggle might be, నీ పోరాటం ఏదైనా it may కావచ్చు, be small or big. అంటే అదొక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. If you are struggling, నువ్వు పోరాడుతుంటే the Lord is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, Come to me. నా దగ్గర. All those who are heavily laden and burdened, పాప అంటే ఎదుకమైనటువంటి భారం కలిగినటువంటి వారందరిలారా, all those who are slave to sin, పాపానికి దాసులైన వారులారా, come to me. నా దగ్గర రండి. I will set you free. నేను మీకు స్వాతంత్రాన్ని I will ఇస్తాను. give you true and total freedom. నేను మీకు నిజమైన సంపూర్ణమైన స్వాతంత్రాన్ని I paid ఇస్తాను. the price. నేను క్రయం I చెల్లించాను. went to the cross. నేను శిలువ మీదకి I shed వెళ్ళాను. my blood. నేను నా రక్తంగా I వచ్చాను. paid it full. నేను పూర్తిగా చెల్లించాను. All that you need to do is నువ్వు చేయాల్సిందంతా come just as you are. నున్న పాటున ఆయన ఎదుగు రమ్మంటాడు. Believe in the Lord ప్రభు నమ్మిరా, and receive him into your heart. నీ హృదయంలో ఆయన చేర్చుకో, Confess your sin. నీ పాపాలు ఒప్పుకో, And the Lord will give you true freedom. ప్రభు నీకు నిజమైన స్వాతంత్రం And ఇస్తాడు. then you need to enjoy that freedom. ఆ స్వాతంత్రాన్ని నువ్వు ఇంకా ఆనందించాలి. You do not misuse the freedom. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. This freedom that we have got మనం కలిగినటువంటి ఈ స్వాతంత్రం should take us into holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించాలి. It should lead us to eternal life. నిత్య జీవంలోనికి మనల్ని It నడిపించాలి. should be beneficial to others. ఇతరులకి క్షేమం కలిగించేది Use ఉండాలి. your freedom మీ స్వాతంత్రాన్ని to bring souls unto the kingdom of God. దేవుని రాజ్యంలోనికి ఆత్మలు తెచ్చేదానికి ఉపయోగించు. Evangelize the freedom of God. దేవుని యొక్క స్వాతంత్రాన్ని స్వార్థ కొరకు ఉపయోగించు. There is no other freedom, no freedom anywhere else. ఇంకా వేరే ఎక్కడ స్వాతంత్రం లేదు. Anywhere you go, ఎక్కడ వెళ్ళినా కూడా, any place you go, ఏ స్థలానికి any వెళ్ళినా, person you go, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, any religion you go, ఏ మతానికి వెళ్ళినా, a belief system you go, ఏ నమ్మకాల దగ్గరికి వెళ్ళినా, there is no true and total freedom there. ఎక్కడ నిజమైన సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం There is లేదు. only true and total freedom in Christ Jesus. క్రీస్తు ప్రభులోనే నిజమైన సంపూర్ణమైన స్వాతంత్రం. That's what you have to evangelize. ఆ విషయాన్ని సువార్తగా You చెప్పాలి, have to tell to others, ఇతరులకు చెప్పాలా, to your friends, నీ to స్నేహితులతో, your relatives, నీ to బంధువులకు, your neighbors, నీ పొరుగు to వారికి, your office mates. నీ ఆఫీస్ లో వాళ్ళకి Go and tell them, వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, I was a slave to sin, నేను ఒకప్పుడు పాపానికి but the దాసుని, Lord gave me true and total freedom. ప్రభు నాకు నిజమైన సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు. If you are a true believer, నువ్వు if నిజమైనటువంటి you have really విశ్వాసవతి, experienced the freedom, నిజంగా స్వాతంత్రం అనుభవించుంటే you need to be a witness to this freedom. ఈ స్వాతంత్రానికి కొరకైన సాక్షిగా ఉండాలి. And we need to pray for the kings and authorities that you and I will enjoy the freedom of sharing the gospel. అంతే కాదు, స్వార్థ ప్రకటించేటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించే దాని కొరకై రాజుల కొరకును అధికారుల కొరకును మనం ప్రార్థన చేయాలి. Lord gave us a good democratic country, దేవుడు మనకి చక్కటి ప్రజాస్వామ్య దేశాన్ని ఇచ్చాడు. but today అయితే నేడు we are losing that. అది మనం కోల్పోతున్నాం. We are crumbling, the democracy is crumbling down. ప్రజాస్వామ్యము కుప్పకూలుతోంది. We are losing the freedom to speak. మాట్లాడే వాక్ స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం. We are losing the religious freedom. మత స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం. We need to be very sensitive. అంచేత చాలా సున్నితంగా మనం ఉండాలి. We need to pray, ప్రార్థన చేయాలి, ask the Lord, ప్రభుని అడగాలి, Lord, give us the freedom to share the gospel. స్వార్థ ప్రకటించే స్వాతంత్రం నాకు ఇవ్వండి అని. Give us the democratic country where we can evangelize thy salvation to others. ప్రభా, నీ రక్షణని ఇతరులకి తెలియజేసేటువంటి ఇక స్వార్థ కొరకైన ప్రజాస్వామ్య స్వాతంత్రం ఇవ్వండి. Do not misuse your freedom. మీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. Use your freedom for building the kingdom of God. దేవుని రాజ్యాన్ని నిర్మించే దాని కొరకే నీ స్వాతంత్రాన్ని ఉపయోగించు. The Lord is coming very soon. ప్రభు త్వరగా రాబోతున్నాడు. Many people among our friends చాలా మంది మా స్నేహితుల్లో కూడా is still struggling with sin. ఇంకా పాపంతో వారు They are పోరాడుతున్నారు, still in the slavery of sin. ఇంకా పాప బానిసత్వంలో ఉన్నారు. May the Lord give you and me that burden in the heart to pray and evangelize this freedom and deliver them out of that slavery. ప్రభు నీకు నాకు కూడా భారం ఇచ్చి ఈ స్వాతంత్రాన్ని ఇతరులతో ప్రకటించి అలాంటి వాళ్ళకి నిజమైనటువంటి స్వాతంత్రం పాపం నుంచి ఇచ్చేటట్లుగా ప్రభు మనకు సాయం The చేయను. Lord is coming very soon. ప్రభు త్వరగా రాబోతున్నాడు. There are millions waiting for this true freedom. ఈ నిజమైన స్వాతంత్రం కొరకై కోట్ల కొలది ప్రజలు ఎదురు చూస్తున్నారు. Are you burdened? నీకు భారం ఉందా? Pray for them. వాళ్ళ కొరకు ప్రార్థించు. Go
నువ్వు వెళ్ళు, and preach the gospel, సువార్త ప్రకటించు, evangelize the freedom, ఆ స్వాతంత్రాన్ని సువార్తగా ప్రకటించు, enjoy the freedom in Christ, క్రీస్తులో ఉన్నటువంటి ఆ స్వాతంత్రాన్ని ఆనందించు, which leads to holiness and eternal life, అది పరిశుద్ధతకి నిత్య జీవితాన్ని which నడిపిస్తుంది, builds the kingdom of God. దేవుని రాజ్యాన్ని నిర్మిస్తుంది. May the Lord help all of us to enjoy this true and total freedom and evangelize this to the